హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈరోజు ఈ కొత్తిమీర పచ్చడి నేను ఎలా చేస్తానో చూడండి. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనం ఆల్రెడీ మన ఛానల్లో పుదీనా పచ్చడి, టమాటా పచ్చడి, అలా కొబ్బరి పచ్చడి అవన్నీ పెట్టినాం కదండి. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీరనైతే తీసుకున్నానండి. ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. కాడలతో సహా వేసుకోవచ్చు. ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కారంకి తగ్గట్టయితే పచ్చిమిర్చి నేను ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అవి కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ దాకా టమాటాలైతే తీసుకున్నానండి. ఇలా సగం సగం కట్ చేసేసుకోవాలి. అందులోకి కొద్దిగా చింతపండు వేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 7, 8 ఎల్లిపాయలు, ఒక కప్పు దాకా పల్లీలైతే తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసాక ఇందులో పల్లీలు వేసేద్దాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఇలా లో ఫ్లేమ్లో మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక చిటికెడు జీలకర్ర, ఇవి రెండు వేసుకొని మంచి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక మంచిగా తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచి ఫ్రై కానివ్దాం. ఇలా ఒక 2 నిమిషాలు అయ్యాక ఇందులో టమాటాలు, చింతపండు 2 కలిపి వేసేసుకోవాలి. తర్వాత ఒక దొడ్డుప్పు ఉంటుంది కదండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా దొడ్డుప్పు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసి కలపాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా టమాటా స్కిన్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికితే సరిపోతుంది. చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి ఎల్లిపాయలు వేసేద్దాం. ఇలా ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకున్నాక టమాటా ఉంది కదండి మనం కలిపి పెట్టుకున్న ఆ చల్లగా అయినాక ఇందులో వేసేసుకోవాలి. మరి పేస్ట్ లెక్క పట్టొద్దండి. ఇందులో టేస్ట్ మరింత పెరగడానికి కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇందులో తాలింపు వేసుకుందాం రండి. ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఇందులో లాస్ట్గా కొద్దిగా ఇంగువ వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, పోపు అయితే రెడీ అయిపోయింది. మనం పచ్చళ్ళలోకి పోపు వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం అయితే పట్టది. ఈ పచ్చడి అనేది రైస్లోకే కాకుండా దోశలోకి కూడా సూపర్గా ఉంటుందండి, టిఫిన్లోకి. ఓకే అండి, ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.